ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో శంషాద్ మండల్లో ఇంచుమించు 983 సంఘాలకు 90 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అది చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కోరిక ఒకటే, మహిళలందరినీ కూడా 1 కోటి మహిళలను లక్షాధికారులను చేయాలని ఒక ఆలోచన. ప్రభుత్వం రాకముందు కూడా ఒకటే చెప్పినాడు, నేను వస్తే మహిళలందరినీ కూడా లక్షాధికారం చేసి నాకు శక్తితోని మహిళలందరికీ కూడా సహకరిస్తానని చెప్పి ముఖ్యమంత్రి అనుకున్న మాటలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. అధికారులు కూడా దీనికి స్పందించి ప్రభుత్వం ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి గారి మాట నిలబెట్టాలని చెప్పి ఇవాళ మహిళా మీటింగు, ఇందిరాశక్తి మీటింగ్ పెట్టడం కూడా చాలా సంతోషం. ఆనాడు ఇంద్రమ్మ బీద వాళ్ళకి ఎంతో న్యాయం చేస్తూ, ఆనాడు మనం కూడా చూసినాం, ఇంద్రమ్మ ఇండ్లే కానీ ఇంద్రమ్మ అనేది సోగం మీద ఇంద్రమ్మ మీద ఎంతో ముందుకు పోయింది ఆనాడు ఇంద్రమ్మ. ఈరోజు ఆ ఇందిరాశక్తి మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజలకు ఏం చేయాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇలా ఊళ్ళలో చూస్తున్నాం, ఇంద్రమ్మ ఇండ్లు అనేది, లోన్స్ ఇచ్చేది, రైతుల రుణమాఫీ, ఇవన్నీ కూడా ఒకటొకటి అంచెలంచెలుగా చేసుకొస్తున్నాడు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరాలు అన్నది, ఇప్పుడు ఏం అయిపోలేదు, ఏం లేదు. ఇంకా ఇచ్చే హామీలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటాడు, నేను ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కడ కూడా నేను వెనుకపోయే సమస్య లేదు, ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాను. అందుకు కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు నాయకులందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మహిళా సోదరులందరూ నిజంగానే దేశానికే కానీ ఇంటికి కానీ ఒక మహిళ అనేది ఒక లక్ష్మి. ఆ లక్ష్మి వల్లనే ఇలా మన దేశమే కానీ ఇల్లే కానీ మనకు ముందుకు పోతుంటుంది. అందుకని ఇలాంటి కార్యక్రమం ముఖ్యంగా ఈ 43%, 42% కూడా ఈనాడు బీసీలకు ముఖ్యమంత్రి ఇవ్వడం చాలా సంతోషం. నిజంగా కూడా ఎవరు కూడా చాలామంది చూసినారు, మనం కూడా చూసినాం, చాలామంది అనుకుంటున్నారు కానీ నేను ఒక పట్టుదల, రేపు రాబోయే రిజర్వేషన్లో కూడా ఎలక్షన్లో కూడా నేను 42% ఇస్తాను ఒక పట్టుదలతో ఉన్నాడు. ప్రభుత్వం కూడా దానికి సహకరించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే సెంట్రల్ ప్రభుత్వమైన గవర్నర్ గారే కానీ ఇవన్నీ సహకరిస్తే ఆయన ఇచ్చిన హామీలను కూడా ప్రజలను కూడా సంతోషపడతారు. మహిళలు కూడా ఒక లీడర్షిప్ పెరుగుతుంది చాలా, వాళ్ళతో కూడా ముందుకు రాష్ట్రం అంతా కూడా ముందుకు పోతానని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆడవాళ్ళు చాలా మట్టుకు ఏం చేయాలంటే, ఇంట్లోనే మీరు వంట చేసి పిల్లలకి పెట్టడం అట్లాంటిది అలవాటు చేయాలి. బయట ఫుడ్ అలవాటు చేయకూడదు. పెద్దవాళ్ళు కొన్ని మనకి ఏవైతే నేర్పించారో అవి కొన్ని కొన్ని మనం ఫాలో అయ్యి మన ఆరోగ్యం కాపాడుకుంటూ మన ఫ్యామిలీ ఆరోగ్యం కూడా కాపాడితే మనకు డబ్బులు హాస్పిటల్ అనేది తక్కువ వచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ మనము మన అభివృద్ధికి అనేది వాడుకోవచ్చు. సో కాబట్టి పరిసరాలు నీట్గా పెట్టుకోవాలని కోరుతున్నాను. మనకి ఇంకొక సామెత కూడా ఉంది కదా, ఇంట్లో చూస్తేనే ఇల్లాలు ఎలా ఉంటే చెప్పేయచ్చు అనేది కూడా సామెత ఉంది ఒకటి. సో కాబట్టి మన శంషాబాద్ ఎట్లా ఉంది అంటే మనందరూ ఎట్లా ఉన్నాము అనేది వేరే వాళ్ళు గెస్ చేస్తారు. కాబట్టి మనందరము మీ పరిసరాలు మీ గ్రామము నీట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన శంషాబాద్ కూడా క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది, అందరూ ఆరోగ్యంగా కూడా ఉంటారని కోరుతున్నాను. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను సార్. ఇంకొకటి ఏంటంటే, మనకు చాలా మందికి తెలుసు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనిషి అంటే ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయండి. ఈవెన్ దేవుడు మనిషిగా పుట్టినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా. రాముడు దేవుడుగా అవతారం ఎత్తినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి మనకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి మన అవకాశాలుగా మార్చుకోవాలి. ప్రాబ్లం అని కుంగిపోకూడదు, అవకాశంగా మార్చుకోవాలి. అట్లా అవకాశంగా మార్చుకుంటేనే మనము మన జీవితంలో ముందుకు పోగలము. అంటే ఇప్పుడు మీకు ఒకటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మహేష్ గుప్తా అనే ఒక అతను ఉన్నాడు. వాళ్ళ పాపకి జ్వరం వచ్చిందంట, జాండీస్ వచ్చింది, కామెర్లు వచ్చినాయి. ఆయన
ఇప్పుడు మన శ్రీకాంత్ గౌడ్ సార్ని ముఖ్య అతిథిగా వచ్చేటువంటి ప్రకాష్ అన్న గారికి, అలాగే జెడ్పీటీసీ తన్వయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మహిళా అమరులందరికీ ఈరోజు పండుగ వాతావరణంలో అన్నగారిని ఇందిరా శక్తి మహిళా కార్యక్రమాలు పిలిచినందుకు సంతోషంగా ఉంది. నిన్న మొన్ననే బోనాలు కూడా పండుగ జరుపుతారు. ఆ పండుగ వాతావరణం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అలాగే మహిళ ఎదిగినప్పుడే గ్రామం ఎదుగుతుంది, కుటుంబం ఎదుగుతుంది, మండలం ఎదుగుతుంది అనేది ఒక ఎట్లయితే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు గతంలో కూడా ఎవరికైనా వడ్డీలు కావాలంటే బయట సాగుకారులను చూసే పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు మీరు స్వయం సొంతంగా ఎదుగుతూ ఇప్పుడు చెప్పిన మహిళా మనులను చూస్తుంటే ఎంత గర్వంగా ఉంది. వాళ్ళు ఏదైతే అభివృద్ధి కావాలనే ఆకాంక్షతోటి అభివృద్ధి అంతే కుటుంబంలో భార్యాభర్తలు తోడు నీడగా ఉంటేనే ఇద్దరు కలిసి చేస్తేనే సంసారం ముందుకు పోతుందనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు కష్టపడితేనే కుటుంబం ఎదుగుతుంది. కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఏవైతే రేవంత్ అన్న గారు కూడా ఎంత డబ్బులు అంటే అంత డబ్బులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ గవర్నమెంట్ ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరిని ఇంకా కొత్త సభ్యులను చేర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మహిళలకు మరియు పెద్దలందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఇవాళ ఇందిరా మహిళా సంబరాలలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన జిల్లా స్థాయి డిఆర్డిఓ గారి అధికారులకి, ఎంపీడీఓ గారికి, ఇక్కడ విచ్చేసిన పిఎస్సిఎస్ చైర్మన్ శ్రావణ్ అన్న గారికి, ధవనాకర్ గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, శంషాబాద్ మండలం నుంచి విచ్చేసిన సీసీలు, అలాగే వివోఏలు, అధ్యక్షురాళ్ళకి, సంఘ సభ్యులందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కూడా మీ అందరూ పాల్గొని ఈ యొక్క సంబరాలని ఎంతో పెద్ద చేసుకోవడము, అదే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క చెక్ని తీసుకురావడము, గౌరవ సీఎం గారు పెద్ద ఎత్తున మహిళలకి మేలు చేసేలాగా ఆర్థికంగా గ్రామాలలో ఉన్న మహిళలకి ఏదో రకంగా బిజినెస్ రూపంలో వాళ్ళకి రుణాలు ఇస్తే వాళ్ళు ఎంతో రకంగా కూడా మంచిగా కూడా కట్టుకుంటూ వాళ్ళ పిల్లలని వాళ్ళ కుటుంబాన్ని పోషించడం జరుగుతుంది. దాని దృష్టిలోనే ఇవాళ రాష్ట్రంలో పెద్ద మోతాదులో 344 కోట్లు రిలీజ్ చేస్తే గ్రామాలకే 300 కోట్లను కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందజేయడం జరిగింది. అందుకే మీరందరూ కూడా ఇప్పుడు రానున్న ఇంద్రమ్మ రాజ్యంలో కూడా మనకు వచ్చే టైంలో కూడా అభివృద్ధిలో ఎంతో ముందుకు సాగాలి. ఇంద్రమ్మ ఇల్లులు కానీ మహిళలందరికీ కూడా వచ్చేలాగా ప్రభుత్వం ఎంతో తీసుకెళ్తుంది. ఇక్కడ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాష్ అన్న కూడా గ్రామాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, కుటుంబానికి అండగా నిలబడాలి, వాళ్ళందరికీ కూడా సహకారం అందించలేగా ప్రతి ఒక్కటి కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, అక్కడ ఏవైనా ఇబ్బందులు జరిగిన ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిన మహిళలకి, ఇక్కడ ఉన్న గ్రామస్తుల పెద్దల నుంచి అన్ని సహకారాలు కూడా ఎమ్మెల్యే గారు అందజేస్తూ ముందుకెళ్తున్నారు. ఇవాళ ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్లు ఎంటర్ప్రైజెస్లు కూడా మీ అందరికీ రావడం జరిగింది. డిఆర్డిఓ గారు కూడా చెప్పడం ఇంకా ఆర్థికంగా మహిళలు ఎదగాలి. ఇప్పుడు కూడా కొత్తగా కూడా స్కీమ్గా బిజినెస్ చేసుకునే రూపంలో ప్రభుత్వం తీసుకొచ్చినందుకు మీరందరూ కూడా ఇందులో భాగస్వామ్యం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని రానున్న కాలంలో ఇంకా పెద్ద ఎత్తున కూడా మీరు ప్రభుత్వం నుంచి లోన్లందరూ కూడా తీసుకొని ఆర్థిక సహకారం మీరు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, మీ అందరు కూడా ఇవాళ చూస్తే పండుగ వాతావరణంలోనే బోనాలు కానీ ఇవాళ మీరు ఎంత ఘనంగా ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తూ మీకు ప్రత్యేకంగా రేపు జరుపుకోబోయే బోనాల పండుగకి అందరికీ కూడా శంషాబాద్ మండల గ్రామ మహిళలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. గౌరవ గారు ప్రకాష్ గౌడ్ సార్ గారిని, ఎమ్మెల్యే గారిని గౌరవంగా తమ సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాము. జై తెలంగాణ. తెలంగాణ అనాలే ఉందా? వేదిక విన్న పెద్దలు డిఆర్ఓ గారికి, పిడి గారికి, ఎంపీటీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్కు, జడ్పీటీసీ తన్వీరాజ్ గారికి, శివన్ గారికి, ధవనాకర్ గారికి, శ్రీకాంత్ గారికి, కృష్ణగౌడ్ గారికి, మహేందర్ రెడ్డి గారికి,
మహిళా అధ్యక్షురాలకందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఇప్పటిదాకా మా మహిళా సోదరు వాళ్ళకి చెప్తుంటే నిజంగా కూడా ఈ లోన్ల వల్ల ఇంత ధైర్యంగా బతకగలుగుతామని చెప్తున్నారంటే ఎంతో సంతోషపడుతుంది నిజంగా. ముఖ్యంగా మనం అధికారులను అభినందించాలి. ప్రభుత్వాలు ఇస్తుంటాయి, చేస్తుంటారు, పోతుంటారు, చెప్తుంటారు. కానీ వాళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తూ ప్రజలను ఏ విధంగా తీసుకుపోవాలో అధికారుల చేతుల్లో ఉంటాయి కాబట్టి మన ముందుగా అధికారులను అభినందించాలి. ఈరోజు 908 గ్రూపులకు మనం లోన్లు ఇస్తున్నామంటే ఎంత సంతోషపడాలో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా 90 లక్షలు తీసుకుంటాం అంటే 10 లక్షలు దాకా ₹1 కోటి. కానీ ఒక్కొక్కరు ఒక ఆడబిడ్డ చెప్తుంటే ఒక ఆమె బరువు తెచ్చుకున్నా 4 మాటలు చెప్పింది. ఆమె 4 మాటలు బరువు తెచ్చుకుందంటే ఆమె గింజు బర్ల పాత పోగా పైసలు తీసాక కూడా ఇంకా 4 బరువు మిగిలేను అంటే సంతోషపడాలి మనం. ఇవాళ ఇంట్లో ఆడబిడ్డలు ఇంట్లో కూడా మిషన్లు తెచ్చుకొని చిల్లర కొట్టు పెట్టుకొని ఎంతో సంతోషంగా బతుకుంటే మహిళలందరూ కూడా ఒక ధైర్యంగా బతకగలుగుతున్నారు. మగ పిల్లలకి ఏముంటుంది, 10 కోట్లు సంపాదించినా, ₹1 కోటి సంపాదించినా, ₹50 సంపాదించినా తెచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళే. కానీ ఇల్లు సరిపెట్టే ఆడబిడ్డ లక్ష్మి. ఇలా ₹10 ఇచ్చినా ₹10 ఖర్చు పెట్టి ఎందుకు అయిపోయింది, రేపు నా మూడు మళ్ళీ ₹10 ఇచ్చేస్తాను అనుకుంటే సంసారం ఎక్కడ పోతుందో వస్తుంది. కానీ మేమేమనుకుంటాం, ఇచ్చిన తర్వాత ₹10 ఇచ్చిన మంటే ఉంటుందని అనుకుంటాం. మళ్ళీ తెల్లారైతే నీకు ₹10 ఇస్తే ఏం చేసినా అంటే ఇది తెచ్చినా అందుకే ₹2 ఎందుకు ఇచ్చి ₹10 ఖర్చు అయితే చెప్తుంది. కానీ ఆ ₹2 ఎప్పుడు పనిస్తాయి? ఆయన మా జేబులో పైసలు లేనప్పుడు ఇవాళ ఎక్కడ లేదు పోయి ఏం చేయాలి, ఎక్కడ సుధారిస్తలేదు, ₹50 కావాలంటే ఎక్కడ నా దగ్గర పెట్టినా ఏం చేసినా నా దగ్గర అడుకొచ్చేస్తాను ఇస్తుంది. కానీ ఏదేమైనా మోహన్ని సంతోషపెట్టే బాధ్యత మటుకు తీసుకుంటుంది అసలు. అప్పుడు ఆ మొగడు ఏమనుకుంటాడంటే నేను నా భార్య నిజంగా కూడా నేను ఎంత చండాలంగా బయట తిరుగుతున్నా, ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నావు, ₹10 ఇచ్చి నేను అన్నాడు ₹50 ఇచ్చి కానీ సంతోషపడిపోయి బయట దిగినాక ఎదురు సంతోషపడి వచ్చి అమ్మా నువ్వు ఇంత మంచిగా పెట్టిన తిన్నాను ఆగే సంతోషపడి. భర్తను భార్య మంచిగా చూసుకున్నప్పుడే భార్యను భర్త చూసుకుంటే ఎప్పుడైనా సంసారం ముందుకుంటుంది. ఈ రోజు వచ్చిన భార్య వచ్చి తాగుడు తందాలు పెడితే ఆమెంటది విధాన్ని కథ నీ కథ ఏదో నేను చూసుకుంటానని చెప్తున్నాను. ఆ కథ ఏమైందో అది మోహన్ చాలా తెలుసుంటుంది. ఆడబిడ్డలు కాదు, నా సంసారం బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా అత్తమ్మ బాగుండాలి, అందరూ ఉండాలని ఒక కోరిక అనుకుంటారు. ఏడికైనా మనం పోతాం 10 చుట్టాలు ఎప్పుడో పోతాం, ఫ్రెండ్షిప్ వస్తాం, పాత ఫ్రెండ్షిప్ అప్పుడు కలిసినప్పుడు ₹10 ఖర్చు పెట్టాలంటే పోయేటప్పుడు అడిగితే మనం ఇయ్యం. కానీ ఆమె ఎదురంతో పెట్టుకొని వాళ్ళ సరిగా నేను కూడా ఉండాలని చెప్పి ఒక ఆశతో ఉంటుంది. ఆమె కూడా ధైర్యంగా ఉండదు. నా దగ్గర కూడా ₹10 అందరం కలిసి ₹10 పూజ చేసుకొని చాలా రోజులు కూడా కూర్చున్న ఆలోచన వస్తుంది. అందుకో చాలా సంతోషం. మీరందరూ కూడా మహిళా నిజంగా కూడా మెచ్చుకోవాలి. మహిళ ఇందిరాశక్తి మహిళ అనేది మన రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అంటే మీకు తెలుసు. ఇల్లు కట్టించగానే లోన్లు ఇచ్చగానే చాలా ముందు తీసుకుపోయి కదా తీసుకున్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే ఒక పట్టుదలతో కోటి మహిళలను లక్షాధికారులను చేయాలని వాళ్ళ ఆలోచనతో ఉన్నాడు. ఆయన మహిళలు అయితేనే దేశాన్ని బాగుపడుతుంది, ఇంటి బాగుపడుతుంది అని చెప్పి ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఇలా చూస్తున్నాం. మనం అందరం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సు యాత్రాన్ని బస్సు కిడి పెట్టాడు. బస్సులు పెట్టిన తర్వాత పొద్దుగాల యాదగుండ పోయి సాయంత్రం కానీ ఇంటికి వస్తున్నాం. ఇంటి అయినా బయటకు పోయిన తర్వాత ఇట్లయినా బయటకు పోయి సాయంత్రం వస్తాం కదా, మా అమ్మ దగ్గరకు మా చెల్లి దగ్గరికి పోయినామని వస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతారు ఎప్పుడైనా ప్రభుత్వం. మన రేవంత్ అన్న ఆ విధంగానే ముఖ్యమంత్రిగా నేను యువకుని ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు 10 సంవత్సరాలు మా ప్రభుత్వం లేకుంటే అని చెప్పి ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు నేను న్యాయం చేయాలని ఒక ఆలోచనతో ఆయన ఉన్నాడు. నిజంగా కూడా ఆయన మాట్లాడినప్పుడు మీరు చూస్తుంటారు, యొక్క మహిళల గురించే మాట్లాడుతుంటారు. మహిళలు బాగుంటుంది, దేశం బాగుంటుంది, ఆడబిడ్డ బాగుండాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాడు.
మొన్న రాజధానిలో మీటింగ్ పెట్టినప్పుడు అన్నాడు, మహిళలు చాలా మంది ఇట్లనే వచ్చారు అన్నాడు ఆయన. మీరందరూ కూడా లీడర్లు కావాలి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కావాలి, 42% ఇస్తున్నాం మీకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. అంటే రేపు మీరు ఇక్కడ కూర్చుంటే మేము అక్కడ కూర్చుంటాం, ఎందుకంటే మాకు సీట్లు తక్కువైతాయి, కూర్చొని వచ్చిందే. కానీ అది ఒక ధైర్యంతో చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నారు. అందుకని మనం ఏంటంటే ఏ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు హయాంలో ఏం జరిగిందనేది కూడా మీరందరూ ఒక ఆలోచించి ప్రభుత్వాన్ని అభినందించే అవసరం మనకు ఉన్నదని చెప్తున్నాం. మొన్ననే పెట్రోల్ పంపులు కూడా మహిళలకు ఇచ్చడం జరిగింది. కొద్దిగా మహిళలు బాగా చేసుకుంటేనే బాగా చేసుకుంటారని చెప్పి కూడా ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాడు. మన దగ్గర హైదరాబాద్లో కూడా ఇవ్వాలి ఎక్కడ చాలా మంది చూస్తున్నాడు, మహిళలకు ఇస్తే బాగుంటుందని చెప్పి. అందుకని ఈ లోన్లన్నీ కూడా ఇలా బ్యాంకు వాళ్ళందరూ కూడా మీ మహిళల దిక్కెళ్ళి ముందుకు వస్తున్నారు. మహిళలు అయితేనే కట్టగలుగుతారు, వాళ్ళు ఒక సిస్టమేట్ ఉంటుంది అని చెప్పి అలా కోట్లాది రూపాయలు ఇచ్చి మహిళా సంఘాలందరూ కూడా ఎంతో ముందుకు పోతున్నారు. ఇలా రోజు ఇంట్లో ఉండలేక మొన్న మేము మైనార్టీ సోదరులకు అందరూ కూడా దగ్గర 500 మిషన్లు కూడా ఇచ్చినారు. మైనార్టీ సోదరులు కూడా ముఖ్యమంత్రి గారు కోరిక కొట్టూరి, ఇంట్లో ఉండొద్దు, ఇల్లు ఊక ఉండొద్దు, ఏదో ఒక పని చేసుకోవాలి, పుట్టు ఊరు కొట్టుకొని ఇంట్లో ఖర్చు నీరు కొట్టుకోవాలని చెప్పి మిషన్లు కూడా ఫ్రీ కూడా జరిగింది. ఇలా మనం వడ్డీ లేని రుణాలు ఇస్తుండే మరి నేను ఒక సాగుకారు దగ్గర పోతే మీకు అందరూ తెలుసు, 3 రూపాయలు ఇస్తావా, 5 రూపాయలు ఇస్తావా అంటే ఏ పొద్దున బర్రెలు కొట్టుకోపోతా, గొర్రెలు కొట్టుకో ఎన్నో అంటాడు. అంటే ఆ కండిషన్ లేదు. మహిళలు తీసుకోవాలి, మంచిగా బతకాలి, సంతోషంగా ఉండాలనే కోరిక మన ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం. అందుకని మీరు కూడా దయచేసి ఇది ఒక్కటే కాదు, ఎన్నో ఉన్నాయి, చాలా ఓనర్లు చేసుకునే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. చిన్న చిన్న కొట్టు దుకాణం కూడా పెట్టుకోవాలి. ఇవాళ కూడా రోడ్ల మీద కూడా చాలా జనం పెరిగిపోతున్నారు. రోడ్ల మీద కూడా చిన్న చిన్న షెడ్లు వేసుకొని అవన్నీ కూడా అక్కడక్కడ కూడా దుకాణాలు పెట్టుకునే బాధ్యత. చాలా మంది బయటకి వచ్చి మన దగ్గర ఎంతో మంది బతుకున్నారు. మనం కూడా బతుకాలి. అయ్యో రోడ్డు మీద పెడితే నాకు ఏమి చదువుతాను ఇజ్జత్ కాదు. మనం మంచిగా బతికేది నేర్చుకోవాలి. మన పిల్లలు, మన భర్త, మనం అందరం కూడా మన సంసారం బాగుండాలని నేర్చుకోవాలని కూడా నేను మీ అందరినీ కొడుతున్నాను. బిజినెస్ చేయడంలో మీరందరూ కూడా ఇంత మంచి కార్యక్రమంలో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వంలో ఒక మంచి పని చేయాలని ఆలోచనతో మీ మహిళలందరూ కూడా ఇంకా ఇవ్వాలని కోరిక ఉన్నాయి. మహిళలందరూ కూడా లక్షాధికారం చేయాలని కోరిక ఉన్నది. అధికారులు కూడా ఇక్కడ కూర్చున్నారు. నిజంగా కూడా అధికారులు మనం ఎప్పుడైనా వాళ్ళు చేసే పట్టుకనే ప్రభుత్వాలు కానీ ఏమైనా ఇంత డెవలప్ కావాల్సిన అవసరం అధికారుల దిక్కే డెవలప్ అవుతుంది. వాళ్ళు సరిగా పట్టించుకోకపోతే ఇచ్చిగా ప్రభుత్వం మీరే ఉండదు. మీరు కూడా మండలంలో కూర్చొని ప్రతి వారానికి 10 నెలలకు వారి మీటింగ్లు పెట్టుకొని ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది ఆలోచించుకొని మీరు తీసుకోవాలి. ఇంకా మీరు పై దందా చేసి మంచి వ్యాపారాలు చేసుకోవాలని కూడా నేను మీ అందరినీ కోరుతూ ఇంత మంచి కార్యక్రమాలు మనం కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు చూస్తున్నా ఒక్కరు కూడా లేవకుండా ఉన్నారు. అదే మా ఓపీలో ఇప్పుడు సీట్లని ఖాళీ అయిపోతుంది. ఎప్పుడు అన్నం పెడతారో, ఎప్పుడు తిందామో, ఎప్పుడు వాళ్ళమని అనుకో. దయచేసి మిమ్మల్ని అందరినీ అభినందించడమా, చాలా సంతోషం. మీరు కూడా నన్ను 4 మాటలు గెలిపించారు. మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి. మా ఆడబిడ్డల ఆశీర్వాదమే ఎక్కువ ఉన్నది. నాకు ఆడబిడ్డ నోట్లు ఎక్కువ వచ్చినాయి. ఎప్పుడు 4 మాటలు గెలిచి ఆడబిడ్డ నోట్లు ఎక్కువ వచ్చినాయి. అయ్యా మోహన్ లేదు అంటలేదు, కానీ మీరాలు ఎదిగిన అంత చేసి పెడితేనే గెలిచిన. కానీ ఆడబిడ్డల శక్తి, ఎందుకంటే వాళ్ళు మా అన్న ఉండాలి, మా తమ్ముడు ఉండాలి అనే ఆలోచనతో చేసినాం కదా. మీకే దక్కింది. ఇవన్నీ కార్యక్రమాలు తీసుకొని ఇవాళ 90 లక్షలు కూడా తీసుకొని మీరందరూ మంచి దందా వేసుకొని మీరు మంచి స్థానాలు ఉండాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే, కోటేశ్వరాలను చేయాలని, 1 కోటి మందికి కోటేశ్వరాలు చేయాలని ఆలోచనతో అదంతా కూడా మీరు సక్సెస్ చేయాలని మీ అందరినీ కోరుతూ ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నాను. హృదయపూర్వక నమస్కారం. నిజంగా మీరు అందరూ కలుసుకున్నారు. బోనాల పండుగ అందరూ కలుసుకునే మక్కలకు చెల్లాను మంచి శుభాకాంక్షలు చెప్తున్నాం. మంచిగా పండుగ చేసుకోలేక రేపే పండుగలు లేకపోతే కొన్ని పండుగలు అయిపోయినాయి. మంచిగా పండుగ చేసుకుని అందరూ సంతోషంగా ఉండాలని, ప్రతి సంవత్సరం పోషమ్మ తల్లి, మైసమ్మ తల్లి అందరినీ కూడా మంచిగా చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.